ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి? అలాగే ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి? అలాగే డీటెయిల్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు అయితే వాచ్ చేయండి. కంపల్సరీ మీకు యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. ఒక స్టెప్ మిస్టేక్ అయినా కూడా చాలా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ ఏపీ ఈసెట్ 2025 ఆన్‌లైన్ అప్లికేషన్ మా యొక్క సర్వీస్ నుంచి అప్లై చేయాలనుకుంటే మీరు ఈ నంబర్‌కి అయితే సర్వీస్‌లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్‌లో అయితే అతి తక్కువ చార్జెస్‌తో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా అప్లై చేస్తాం. 2023 గాని, 2022 గాని, 2021 గాని చాలా మట్టుకు క్యాండిడేట్స్ మీ సీనియర్స్ అప్లై చేయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మనకి ఏపీ ఈసెట్ 2025 ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అయితే ఇక్కడ మనం గమనించొచ్చు ఏపీ ఈసెట్ 2025 లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనం గమనించొచ్చు టోటల్‌గా మనకి 1, 2, 3, 4 అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 4 స్టెప్‌లు అయితే ఉన్నాయి. అయితే మనకి స్టెప్ 1 అండ్ స్టెప్ 3 ఇవే మనకు మెయిన్ యూజ్‌ఫుల్ అన్నమాట. సో, ఫీజ్ పేమెంట్ స్టెప్ 1లో చేస్తారు. స్టెప్ 3లో అప్లికేషన్ ఫిల్ చేస్తారు. అయితే ఒక్కసారి మీరు స్టెప్ 1లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఏమడుగుతుంది స్టార్టింగ్ స్టెప్‌లో మీ యొక్క డిప్లొమా గాని, బీఎస్సీ హాల్ టికెట్ నంబర్ అయితే అడుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ గాని, బిఫోర్ లాస్ట్ టైమ్ చాలామంది ఇదే మిస్టేక్ చేసేవారు. ఇప్పుడు మీ పిన్ నంబర్ 19220 అనుకోండి. ఇప్పుడు నేను ఒక పిన్ నంబర్ ఎంటర్ 19220 ఇక్కడ సివిల్ అనుకోండి సివిల్, మెకానికల్ అనుకోండి మెకానికల్, సి అని చెప్పేసి 043 అని పెట్టేస్తారనమాట. లేదా 55 అని. ఇలా కాకుండా సో, కంపల్సరీ మీ హాల్ టికెట్‌లో ఎలాగైతే ఉందో పిన్ నంబర్ అలాగే మీరు కంపల్సరీ ఇక్కడ మీకు స్పేస్ ఇచ్చి కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. మీ యొక్క ఎస్ఎస్‌సి 10థ్ క్లాస్ యొక్క సర్టిఫికేట్‌లో ఏ విధంగా ఉందో నేమ్ సేమ్ అదే విధంగా అప్లై చేయండి. ఓకేనా? అది క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ ఎస్ఎస్‌సి ఎంటర్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకోండి మాన్యుయల్‌గా. నెక్స్ట్ మొబైల్ నంబర్ అనేది కంపల్సరీ వాలిడ్ ఉన్న మొబైల్ నంబర్. అంటే ఈ అప్లికేషన్ అంతా కూడా మీకు కౌన్సెలింగ్ అయ్యే వరకు ఆ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో అది మాత్రం పర్ఫెక్ట్‌గా ఇచ్చుకోండి. నెక్స్ట్ మీరు మొబైల్ నంబర్ అనేది మీ ఫాదర్ అనేది టిక్ చేసుకోండి. సెల్ఫ్ మాక్సిమం ఇచ్చుకోండి. ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఉంటే ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేయండి. సో, ప్రాబ్లమ్ అయితే లేదు. స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడీ అయితే ఇస్తారో నెక్స్ట్ మీ కేటగిరీ అడుగుతుంది. ఓసీయా, బీసీయా, బీసీడీయా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఓసీ అంటే ఇక్కడ ₹600 అనేది ఫీజ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు బీసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే 550 అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మీకు 500 ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. సో, ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు రిటర్న్ అయితే రాదు అనేది క్లియర్‌గా చెప్పేసారన్నమాట. ఓకేనా? మీ సబ్ కాస్ట్ అనేది బీసీ అయితే బీసీడీయా, బీసీఏయా, బీసీఏయా అలా ఓసీ అయితే ఓసీకి సంబంధించిన సబ్ కాస్ట్ ఉంటుంది. ఆ సబ్ కాస్ట్ అనేది కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫీజ్ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ మనకి డిక్లరేషన్ ఫార్మ్ దగ్గర నేను ఒక ఫార్మ్ ఫిల్ చేశాను ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఐ హావ్ కేర్‌ఫుల్లీ రీడ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫౌండ్ ఎలిజిబుల్ ఇన్ ద ఈవెంట్ ఐ ఫౌండ్ నాట్ ఎలిజిబుల్ అంటే నేను దీనికి అప్లై చేయడానికి అర్హుడిని. ఒకవేళ ఇది అనర్హుని కాకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుందనేది కూడా చెప్పేసారన్న. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇన్ కేస్ పేమెంట్ చేసేటప్పుడు మనీ గాని డెబిట్ అయితే ముందు మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. అంతకి అమౌంట్ గాని డెబిట్ అయితే 7-10 వర్కింగ్ డేస్‌లో అమౌంట్ తిరిగి వస్తుంది అనైతే చెప్పారన్న. సో, ఇవన్నీ కంప్లీట్ ఇచ్చిన ప్రొసీడ్ టు పే అనైతే అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నాకొక పాపప్ వస్తుంది. కన్ఫర్మ్ డీటెయిల్స్ పాపప్. సో, ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్. సో, పేమెంట్ అనేది పేమెంట్ గేట్‌వేకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో, 1 ఆర్ 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకేనా? మీకు నెక్స్ట్ ఈ విధంగా పేమెంట్ గేట్‌వేకి అయితే వెళ్తుంది. పేమెంట్ మీరు క్రెడిట్ కార్డ్ నుంచి చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ నుంచి చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ నుంచి చేసుకోవచ్చు. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని కార్డ్ నంబర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసేసుకొని ఎక్స్‌పైర్ డేట్, సీవీ నంబర్ ప్రొవైడ్ చేసుకొని పే నౌ చూసారా? పే నౌ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్‌గా మీ వన్ టైమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీకు ఈ విధంగా పేమెంట్ డన్ సక్సెస్‌ఫుల్లీ. ఓకేనా? ఇది కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. లేదా మీకు మెసేజ్ అనేది వస్తుంది. లేదా ఒక ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోండి. పేమెంట్ ఐడీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్‌గా అయితే ఉండాలి. ఓకేనా? తర్వాత ఇక్కడే మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంటుంది. అక్కడి నుంచే మీరు స్టెప్ 3 దగ్గరికైతే వెళ్ళిపోవచ్చు. లేదు బ్యాక్ వెల్ చేయాలనుకున్నా బ్యాక్ వెల్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మీకు ఈ బ్యాక్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా మనకి ఈ విధంగా ఇండికేషన్ అయితే వస్తుంది. స్టెప్ 2 ఒకవేళ పేమెంట్ స్టేటస్ గాని అవ్వకపోతే స్టెప్ 2 మీద క్లిక్ చేసుకొని హాల్ టికెట్ మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేసుకొని పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ అవ్వలేని పక్షాన 1 అవర్ వెయిట్ చేయండి. లేదా తిరిగి పేమెంట్ చేసుకోండి. ఏదైతే డెబిట్ అయ్యే అమౌంట్ ఉంటుందో 7-10 వర్కింగ్ డేస్‌లో మీ యొక్క ఏవైతే పేమెంట్ చేశారో ఆ అకౌంట్‌కి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి స్టెప్ 3 దగ్గర క్లిక్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్. ఓకేనా? మెయిన్ ఇక్కడే చాలా మంది బ్లండర్ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి సో, ఇది కరెక్ట్‌గా అయితే ఈ ప్రాసెస్ అనేది చెక్ చేసుకొని స్కిప్ చేయకుండా మీకు ఈ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడీ స్టార్టింగ్‌లో చెప్పాను కదా స్క్రీన్ షాట్ అనేది ఆ పేమెంట్ రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
తర్వాత డిప్లొమా యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మేము క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఇక్కడ మీకు ప్రొసీడ్ టు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఇండికేషన్ అనేది చూపిస్తుంది. చూసారా ఇక్కడ ఈ విధంగా డీటెయిల్స్ కంప్లీట్గా మీ ఇక్కడ మనకి క్యాండిడేట్ నేము అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ ప్రొవైడ్ చేస్తారు, మీ యొక్క మదర్ నేమ్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి ప్రొవైడ్ చేస్తారు, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ప్రొవైడ్ చేస్తారు. కొంత ఆటోమేటిక్ కొన్ని అయితే సేవ్ అవుతాయి. జెండర్ మేలా ఫిమేలా అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, రేషన్ కార్డ్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్, మీ యొక్క ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ అందులో చెక్ చేసుకుంటే బిలో 1 లాక్, 2.5 లాక్, 80,000 ఇవి అలా ఉంటాయి అనమాట. సో దాని మీద బబుల్ చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా పాపప్ వస్తుంది. చూసారా ఈ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చారు. నెక్స్ట్ మీకు ఈ సర్టిఫికేట్ మీద క్యాండిడేట్ నేమ్, ఫాదర్, ఇక్కడ వ్యాలిడిటీ డేట్ కూడా ఉంటుంది, ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది, టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది, అండ్ ఇదా కాదా, ఎస్ ఆర్ నో, ఎస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, కంపల్సరీ ఇన్కమ్ క్యాస్ట్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ కేటగిరీ, ఇక్కడ మనకి బీసీడా ఏ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అప్పుడు కూడా మనకి ఇదే విధంగా పాపప్ వస్తుంది. మీ క్యాస్ట్ ప్రకారం సెలెక్ట్ చేసుకొని ఎస్ పెట్టుకొని అప్లై చేసుకుంటారు. తర్వాత మనకి ఇక్కడ మనకి గమనించినట్టయితే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఎవరైనా ఉన్నట్టయితే టిక్ మార్క్ పెట్టుకుంటారు, లేకపోతే ఆప్షన్ కిందన వదిలేస్తారు. ఓకేనా, ఇక్కడ మనకి స్పెషల్ రిజర్వేషన్ ఒకవేళ ఉంటే టిక్ మార్క్ పెట్టుకోండి, అప్లోడ్ చేసుకుంటారు. మైనారిటీయా నాన్ మైనారిటీ, ఒకవేళ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అంటే ఓసీ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా మీకు ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది, అప్పుడు కూడా అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మైనారిటీయా నాన్ మైనారిటీయా, ముస్లిమ్స్ అండ్ సిక్కిం ఎవరైతే ఉంటారో మైనారిటీ మీద సెలెక్ట్ చేసుకుంటారు, రిమైనింగ్ వాళ్ళందరూ నాన్ మైనారిటీ. ఓకేనా, డిపెండ్ అపాన్ మీ కేటగిరీ. నెక్స్ట్ ప్రెసెంట్ అడ్రస్, మీ యొక్క హౌస్ నెంబరు, విలేజ్, స్ట్రీటు, మండల్, టౌను, డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు, పిన్ కోడ్ ఇస్తారు, మొబైల్ నెంబర్స్ ఏమైతే వస్తుంది ఆల్టర్నేట్ ఉంటే ఇస్తారు, టెలిఫోన్ నెంబర్ ఇస్తారు, ఈమెయిల్ అన్ని సేవ్ అవుతాయి. యాజ్ ఇట్ ఈస్ అదే కిందన పర్మనెంట్ అడ్రస్ అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఫిల్ అయిపోతాయి. లేదు డిఫరెంట్ పర్మనెంట్ అడ్రస్ అనుకుంటే ఈ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది మీరు డిప్లొమా క్వాలిఫై అవుతున్నారు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, లేదు ఇప్పుడు ఫైనల్ ఇయర్ అనే వాళ్ళు డిప్లొమా బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ మెట్ సెలెక్ట్ చేసుకొని కోర్స్ స్టడీ డిప్లొమా డిగ్రీ లెవెల్ ఏ బ్రాంచ్ మీరు కోర్స్ కంప్లీట్ చేశారు, సివిలా, ఎలక్ట్రికలా, మెకానికలా, కెమికలా, సిఎస్టీఏ ఏదైతే సిఎంఏ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీడియం అంటే ఇయర్ ఆఫ్ ద ఇక్కడ మనకి ఆల్ టికెట్ నెంబర్ వచ్చింది చూసారా, దాని కిందనే ఇయర్ ఆఫ్ యాప్ అండ్ పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏలో మీరు కంప్లీట్ చేసుకున్నారో సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ కిందన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి మ్యాక్సిమం అందరికి కూడా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తెలుగు వాళ్ళు ఉంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్ తెలుగు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఎస్ఎస్ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్, మీరు సిటీలోన మీ 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నారా లేదా రూరల్ అంటే అర్బన్ సిటీ, అర్బన్ అంటే సిటీ, రూరల్ అంటే మనకి విలేజెస్ అవన్నీ వస్తాయి. సెలెక్ట్ చేసుకుని ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఏ మంత్లో మీరు ఈ యొక్క 10th క్లాస్ పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది మీ యొక్క ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ చూసుకున్నా కూడా అందులో ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ కంప్లీట్గా మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ స్టడీ. 7th క్లాస్ నుంచి డిప్లొమా 3rd ఇయర్ వరకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ మనకి కౌన్సిలింగ్ టైంలో స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉపయోగపడతాయి. సో స్టడీ సర్టిఫికేట్స్ అని కూడా ముందుగానే జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అవసరం ఫిల్ చేస్తే సరిపోతుంది. 7th క్లాస్లో మీరు ఎక్కడ చదివారు అండ్ ఎక్కడ ఏ ఇన్స్టిట్యూటా, కాలేజ్ ఏదనేది సెలెక్ట్ చేసుకుంటారు, స్కూల్ సెలెక్ట్ చేసుకొని ప్లేస్ అండ్ విలేజ్ అండ్ స్కూల్ ఏమేంటి అంటే డిస్ట్రిక్ట్ అనేది 7th క్లాస్ అని ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేసుకున్నారు, ప్లేస్ అండ్ విలేజ్, స్కూల్ నేమ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ ఇయర్లో మీరు పాస్ అయ్యారు, ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మీరు ఇయర్ అండ్ ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారు. 2012లో 7th చదివాము, 2013లో కంప్లీట్ సెలెక్ట్ చేసుకోవాలి. 8th క్లాస్ అలా ఇచ్చుకుంటారు, 9th క్లాస్ అలా ప్రొవైడ్ చేసుకుంటారు, 10th క్లాస్ ఇచ్చుకుంటారు. డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదివారు, 2nd ఇయర్ 3rd ఇయర్ మ్యాక్సిమం అందరూ 3 చదువుతారు కాబట్టి కొంతమంది ఎవరైతే షిఫ్ట్ అయ్యి ఉంటారో వేరే కాలేజెస్ కానీ ట్రాన్స్ఫర్ అవుతారో వాళ్ళు ఏ 2nd ఇయర్ నుంచి అంటే 2nd ఇయర్, ప్లేస్, విలేజ్, స్కూల్ ఇయర్లో పీరియడ్ చేశారు, ఇయర్లో కంప్లీట్ చేసుకుంటారు. ఓకేనా, సో ఇప్పుడు 2016లో మీరు అప్లై చేశారు అంటే 2016లో మీరు డిప్లొమా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, కానీ మీకు ఒక సబ్జెక్ట్ ఉంటే ఎప్పుడు కంప్లీట్ అయిందో మీరు అది కంప్లీట్ చేసుకోండి ఫస్ట్ ఇంప్రెన్స్. ఓకే, 3rd ఇయర్ వరకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనకి లోకల్ ఏరియా మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ ఎవరైతే ఉంటారో అది ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే అవసరం లేదు, తెలంగాణ నుంచి ఎవరైనా అప్లై చేస్తారు. నెక్స్ట్ మనకి టెస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది 3, 4 అయితే ఉంటాయి.
సో అక్కడ ఏ డిస్ట్రిక్ట్ ఇవ్వాలనుకున్నా ఆ డిస్ట్రిక్ట్ టెస్ట్ ప్రిఫరెన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న టెస్ట్ 2 ప్రిఫరెన్స్ 2 అనేది సెలెక్ట్ 3 ప్రిఫరెన్స్ అంటే స్టార్టింగే ప్రిఫరెన్స్ ఇవ్వాలనే రూల్ అనేది లేదు. ఎవరు ముందుగా అప్లై చేస్తే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది 50 కేబీ జేపీజీ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి అండ్ సిగ్నేచర్ కూడా. ఒకవేళ మీకు తెలియకపోతే ఇక్కడ మీరు గూగుల్లో కూడా ఫోటో టు 50 కేబీ కంప్రెసర్ గాని క్లిక్ చేసి చాలా మట్టుకు లింక్స్ అయితే వస్తాయి. అక్కడి నుంచి కూడా మీరు కంప్రెస్ అనేది చేసుకోవచ్చు సింపుల్‌గా. ఓకేనా. సో లింక్స్ అన్నీ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సిగ్నేచర్ అనేది కూడా మీరు కేబీ అనేది ఇక్కడ మనకి సిగ్నేచర్ 30 కేబీ ఇచ్చారు. 30 కేబీలో మీరు కన్వర్ట్ చేసుకుంటారు. ఓకేనా. సో పర్ఫెక్ట్‌గా ఇచ్చేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఇచ్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఫార్మ్ అడుగుతుంది. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఇంకా ఎలాంటి చేంజెస్ లేవు. ప్రివ్యూ సబ్మిట్. సేవ్ క్లిక్ చేస్తే ఇప్పుడు సేవ్ అయిన తర్వాత వచ్చి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసి ఫైనల్‌గా మీకు ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈవెన్ స్టార్టింగ్ పాపప్ ఇవన్నీ వచ్చాయి కదా! ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. సో ఎవరైనా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ 100 కేబీ లోపు అప్లోడ్ చేయాలి పీడీఎఫ్. ఓకే. నెక్స్ట్ ఒకవేళ హెల్త్ ఇష్యూ హ్యాండిక్యాప్డ్ ఉన్నా వాళ్ళ యొక్క నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఓకేనా. అన్ని డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని అయితే పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయి. అన్నీ కరెక్ట్ అనుకుంటేనే సేవ్ అండ్ సబ్మిట్ చేయండి. ఓకేనా. అన్నీ కరెక్ట్ అనుకుంటేనే సేవ్ అండ్ సబ్మిట్. ఓకేనా. ఇక్కడ యువర్ అప్లికేషన్ ఇస్ సేవ్డ్. సేవ్డ్ గాని క్లిక్ చేశారనుకోండి టెంపరరీ సేవ్ అని అయితే వస్తుంది. ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్‌గా మీకు నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా ఒక పాపప్‌లో వచ్చి అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అగైన్ చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నారా ఈ క్యాండిడేట్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఏ విధంగా ఇచ్చారో మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఏ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మోడిఫై ఒకవేళ ఇందులో ఇంకా మోడిఫై చేయాలంటే మోడిఫై మీద క్లిక్ చేస్తే బ్యాక్‌కి వెళ్తారు. ఒకవేళ మీరు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా కన్ఫర్మ్ గాని ఫ్రీజ్ క్లిక్ చేసినట్టయితే మీకు ఒక ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటారు. సో ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఇదే. ఓకేనా. సో ఫైనల్‌గా మనకి సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా. సో సింపుల్ ప్రాసెస్ అనేది సో ఈ విధంగా అప్లై చేసుకుంటే ప్రింట్ అనేది కంపల్సరీ. ఓకేనా. ఇది కూడా మీరు ఏదైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో అది కంపల్సరీ ఇది క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ప్రింట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ప్రింట్‌ఔట్ తీసుకుంటారు. లేదు బ్యాక్ వెళ్లి మీరు ఎక్కడి నుంచి కూడా స్టెప్ 4 మీద ప్రింట్‌ఔట్ అనేది తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్, మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినా ప్రింట్ తీసుకోవచ్చు.